అండి అందరికీ. ఈ చెట్టు అయితే వామాకు చెట్టు అండి. ఇప్పుడు నేను వామాకు పచ్చడి తయారు ఎలా చేస్తానో ఆ స్టైల్లో చూడండి. ఇదిగోండి, మా ఇంట్లోనే వామ చెట్టు ఉందండి. ఈ వామ చెట్టు ఆకుల్ని తుంచుకుంటున్నాను నేను. ఇలా తుంచుకొని ఇలా వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే ఒక 5 నిమిషాల పాటు నానబెట్టి వాటర్లో అలాగే ఉంచాను. ఎందుకంటే దానికి ఉన్న మట్టి అలా ఏమన్నా ఉంటే పోతాయని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి పెట్టానండి. తర్వాత మనం చిన్న బాణీ తీసుకుని బాణీ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక పచ్చెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని గంటితో ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా నీట్గా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఎండుమిరగాయలు ఒక 7-8 ఎండుమిరగాయలు తీసుకున్నానండి నేను. ఎండుమిరగాయలు లైట్గా వేపుకోవాలండి. ఇప్పుడు గోలి అంత చింతపండు కూడా వేసుకున్నానండి నేను. ఇది కూడా కొంచెం లైట్గా వేగిన దాకా ఉంచుకోవాలి. కడిగి పెట్టుకుని ఆకును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆకును కూడా ఒక 10 నిమిషాల పాటు కొంచెం మెత్తగా ఉడికేదాకా ఆకును కూడా ఉడకబెట్టుకుంటున్నానండి నేను. ఆకు అయితే ఉడికిపోయింది చూడండి. ఇలాగా ఆకు ఉడికిన తర్వాత మీడియం సైజు అంత ఉల్లిపాయని సన్నగా తరుగుకున్నాను. చిటికెడు పసుపు వేసుకొని వీటిని లైట్గా ఉడికిన దాకా ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉడికిన తర్వాత తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత వీటిని పోపు దినుసు కూడా రెడీగా ఉంచుకున్నాను. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని పోపు దినుసుల్లో వేసేసుకుంటున్నాను. వెల్లుల్లి రబ్బలు కచ్చాపిచ్చగా దంచి పోపులోనే వేసానండి. వామాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే సింపుల్గా వామాకు పచ్చడి రెడీ అండి.